హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో రిజిస్టర్ అంటే ఏంటి. రిజిస్టర్ అనేది ఒక స్మాల్ టెంపరరీ స్టోరేజ్ యూనిట్ అన్నమాట. సో ఇది అనేది కంప్యూటర్ లోపల ఉంటుంది. ఈ రిజిస్టర్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డేటా అనేది హోల్డ్ చేసుకుంటుంది అనమాట. ఇమీడియట్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఈ రిజిస్టర్స్ అనేవి ఫ్లిప్ ఫ్లాప్స్ తో మేడ్ అయి ఉంటుంది, అంటే బైస్టేబుల్ సర్క్యూట్స్. సో ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి ఒక సింగిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటుంది, ఎయిదర్ 0 ఆర్ 1. ఈ రిజిస్టర్స్ అనేవి డిఫరెంట్ సైజెస్ లో వ్యారీ అవుతాయి. ఇవనేవి 8 బిట్స్, 16 బిట్స్, 32 బిట్స్ ఆర్ 64 బిట్స్ కూడా హోల్డ్ చేసుకుంటాయి, అంటే సిస్టమ్ మీద డిపెండ్ అయ్యే దాన్ని బట్టి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్, అక్యుములేటర్ రిజిస్టర్. ఈ అక్యుములేటర్ అనేది అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ కి ఒక సెంట్రల్ పాయింట్ లాగా యాక్ట్ అవుతుంది. ఇది అనేది మెమొరీ నుంచి డేటాని ఫెచ్ చేసుకుని ఇమీడియట్ గా రిజల్ట్ ని స్టోర్ చేసుకుంటుంది క్యాలిక్యులేషన్స్ జరిగేటప్పుడు. అర్థమెటిక్ ఆపరేషన్స్ సచ్ యాస్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ మనకి అక్యుములేటర్ లో జరుగుతాయి. సో దీని యొక్క ఫైనల్ రిజల్ట్ అనేది అక్యుములేటర్ లో స్టోర్ చేసుకుంటుంది, లేకపోతే వేరే రిజిస్టర్స్ కి ట్రాన్స్ఫర్డ్ అవుతుంది అనమాట, ఆర్ మెమొరీ లొకేషన్స్ కి. నెక్స్ట్ వన్, జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ఈ రిజిస్టర్స్ అనేవి వర్సటైల్, ఎందుకంటే ఇవనేవి డేటా హోల్డ్ చేసుకుంటుంది, ఇంకా మెమొరీ అడ్రసెస్ ని కూడా హోల్డ్ చేసుకుంటుంది. సో ఇవనేవి వేరియస్ క్యాలిక్యులేషన్స్ లో యూజ్ చేస్తాము. జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అనేవి అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. ఏవైతే సిపియులో డేటా స్టోర్ అయి ఉంటుంది కదా, వాటి మీద పర్ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ వన్, ప్రోగ్రామ్ కౌంటర్. ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఒక స్పెషల్ రిజిస్టర్ అన్నమాట. ఇదేం చేస్తుందంటే ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఏదైతే మెమొరీ అడ్రస్ ఉంటుంది కదా, అందులో మనకి ఏమవుతుంది, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఫెచ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సిపియు అనేది ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ని సీక్వెన్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తుందో అప్పుడు ఈ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ అనేది మెమొరీలో ఇండికేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఈ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఏం చేస్తుందంటే ఏదైతే కరెంట్లీ ఫెచ్డ్ అయిన ఇన్స్ట్రక్షన్ ఉంటుందో మెమొరీలో దాన్ని హోల్డ్ చేసుకుంటుంది అనమాట. అనేది సిపియుని ఎలో చేస్తుంది ఇన్స్ట్రక్షన్ ని డికోడ్ ఇంకా ఎగ్జిక్యూట్ చేయడానికి, దాని యొక్క ఆప్కోడ్ ఆపరెంట్ బేస్డ్ మీద. మెమొరీ అడ్రస్ రిజిస్టర్. మెమొరీ అడ్రస్ రిజిస్టర్ ఏం చేస్తుందంటే మెమొరీ అడ్రస్ ఉంటుంది కదా, డేటా యొక్క మెమొరీ అడ్రస్ ని ఇంకా ఇన్స్ట్రక్షన్ ఏదైతే మెమొరీలో యాక్సెస్డ్ ఆర్ రిటర్న్ అయ్యిందో దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఇదనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది మెమొరీ ఆపరేషన్స్ లో. లొకేషన్ ని ఇండికేట్ చేస్తుంది. స్టాక్ పాయింటర్. స్టాక్ పాయింటర్ అనేది స్టాక్ బేస్డ్ మెమొరీ ఆపరేషన్స్ లో యూజ్ చేస్తాం. సో ఇదనేది ట్రాక్ చేస్తూ ఉంటుందన్నమాట టాప్ ఆఫ్ ది స్టాక్ ని. ఈ స్టాక్ ఏదైతే ఉందో ఇది రీజియన్ ఆఫ్ మెమొరీ అన్నమాట. సో ఇందులో ఏమవుతుందంటే డేటాని మనం టెంపరరీగా స్టోర్ చేసుకోవచ్చు, ఇంకా అడ్రసెస్ అనేవి రిటర్న్ అవుతాయి అనమాట ఫంక్షన్ కాల్స్ జరిగేటప్పుడు. ఇండెక్స్ రిజిస్టర్. ఈ ఇండెక్స్ రిజిస్టర్ అనేది ఒక కైండ్ ఆఫ్ యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట కంప్యూటర్స్ లో. సో ఇదనేది డేటా యొక్క స్పెసిఫిక్ లొకేషన్స్ ని ట్రాక్ చేస్తుంది.